ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ మరియు ఇతర విద్యార్థి సంఘాలుగా విద్యాసంస్థలన్నిటికీ బంద్ పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా మెడికల్ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నటువంటి నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి పేపర్ లీకేజీ, దాంట్లో జరిగిన అవినీతి పైన కేంద్ర ప్రభుత్వం నిమ్మకనేట్టుగా వ్యవహరిస్తూ ఉంది. దీని మీద విచారణకి కమిటీ వేసి చేతులు దులుపుకుందే కానీ ఆ విద్యార్థులకి న్యాయం చేస్తానే 2 ప్రకటనలు రాకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం స్పష్టమైన ప్రకటన చేయాలనేటువంటిది ఎస్ఎఫ్ఐ గాను డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతూ ఉంది. వెంటనే ఏదైతే ఎన్టీఏని రద్దు చేసి మరలా నీట్ ఎగ్జామ్ నిర్వహించాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్గా ఈ బంద్ నిర్వహిస్తూ ఉన్నాము. దాంతోపాటు ఇటీవల నీట్ ఎగ్జామ్తో పాటు యూనివర్సిటీ లెవెల్లో ప్రొఫెసర్ల నియామకం కోసం నిర్వహిస్తున్న నెట్ ఎగ్జామ్లో కూడా పేపర్ లీక్ అయ్యి అవినీతి జరిగిందనేటువంటి విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. కాబట్టి ఇటువంటి లీకులతో అవినీతితో నడుస్తున్నటువంటి పేపరు లీకేజీ విషయాలపైన సమగ్ర విచారణ జరపాలా, దానికి బాధ్యత వహిస్తూ ఎన్టీఏను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్గా ఈ బంద్ జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ బంద్తో నేను కళ్ళు తెరిచి విద్యార్థులకు న్యాయం చేయడం కోసం ముందుకు రావాలని డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఈ బంద్తో ఈ ఉద్యమం భవిష్యత్తులో మరింత ఉధృతం అవుతున్నటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము.